నన్ను రానే పోరాడుతున్నావే ఎక్కడికి రమ్మంటున్నావు ఎందుకు రమ్మంటున్నావన్నా ఉన్నారు నీ మొగుళ్ళు ఎందుకు వదిన తల్లితో సమానమని కాస్త కూడా వెచ్చక అయినా మహారాజాశ్రీ గిట్ట పుణ్యకాల గట్ట ముందు పెద్దలో వచ్చి నీళ్ళు గౌరవనీయులు కళాభిమానులకి అదే ప్రకారంగా ఇక్కడ కీర్తి చేసినటువంటి చెన్నరాయలు గారు ఆత్మశాంతి చేకూరాలని తన కుమారుడైనటువంటి నాగరాజు గారిని గొప్ప కళాభిమాని గొప్ప మనసు ఉన్నవారు వారు కూడా తన తండ్రి ఇక చూడలేము అని కోరిక చేత బాధపడుతూ మరి 100 రూపాయలు సమర్పించుకున్నారని నాకు గాను 50 రూపాయలు మా అన్నగారైనటువంటి మరి కీర్తి చేసినటువంటి చంద్రరాయలు గారు సారంగధర నాటకంలో గొప్పగా నటించేవారండి. మరి చంద్రరాయలు గారు ఆత్మశాంతి చేకూరాలని తన కుమారుడు నాగరాజు గారు నాపై అభిప్రాయం చేత 50 రూపాయలు ఇక్కడ మా అయినటువంటి రాము గారికి 50 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి వాహించి సలహా రచించాలని కోరుకుంటూ మరి మా పెద్దయ్య గారు శ్రీనివాసులు గారండి వారు కూడా నాపై అభిప్రాయం చేత 100 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు కనుక వద్దు వాహించి సలహా రచించాలని మరి కోరుకుంటున్నాం. అదే ప్రకారంగా కీర్తి చేసినటువంటి ఆర్బి రవి గారిని మరి ఆత్మశాంతి చేకూరాలని తన అన్నయ్యటువంటి ఆంజీ గారు తన ప్రతి ఒక్కరు అన్నగారు తన తల్లి గారు అతనికి ఎక్కడున్న స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటూ గొప్పగా 100 రూపాయలు సమర్పించుకున్నారండి. రవి గారు ఆర్మీ రవి గారు కీర్తి చేసిన వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు గనగనక వచ్చి వాయించి దేవా దీనబంధవ పాట పాడి వినిపించమంటున్నారండి. తన అన్నటువంటి ఆజీ గారు దేవా దీనవ పాట పాడి వినిపించమంటున్నారు. అలాగే పాడి వినిపిస్తున్నారు.
అయినా చంద్రబాబు గారు ఎక్కడున్నా ఆత్మశాంతి చేకూరాలని రవి గారు ఆర్మీ కీర్తి చేసినటువంటి రవి గారు ఆత్మశాంతి చేకూరాలని తన తల్లి గారు అమరావతమ్మ గారు తన అన్నగారు తన తమ్ముడు గారు ప్రతి ఒక్కరు కూడా గొప్ప గారికి సమర్పించుకున్నారు. వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు గనక వస్తువు అందించి ద్రౌపది మాత సలహా రచించాలని మరి 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 కోరుకుంటున్నాం. అన్నా నన్ను ప్రత్యేక ధర్మనందనుడు నన్ను వాడినా లేక తాను కూడా నన్ను వాడినా నేను ధర్మం ఇచ్చినా లేక ఆ ధర్మం ఇచ్చినా ధర్మాధర్మములు ఈ కులసభలో ఉన్నవాడు కన్నవాడు మనతో ఒక్కసారి విన్నవించమన్నా ఒక్కసారి మనతో ధర్మం ఇచ్చినా లేక అధర్మం ఇచ్చినా ఈ సభలో ఉన్నవాడు నేను ఒక చిన్న విషయం చెప్తా ఏమన్నా దానికి బదులు చెప్పు
కట్టుకుని పిల్లల్ని ఎవరైనా చూడవాళ్ళు పెట్టాలి ఉన్నాడా అందరూ ఆడతారే. నీ ముగ్గురు అన్నారు ఎవరా మోసం చేస్తాడు దుర్మార్గుడే. మీ అందరు మోసం నువ్వు ఒక దుర్మార్గుడు. మోసం చేస్తే పచ్చి ఒక విషయం చెప్తాను ఏమి? జూదం అంటే ఏమిటి? జూదము అంటే అంటే ఏమిటి అది మోసము. తెలుసు కదా నీకు, ఆ, నీ ముగ్గురు కూడా తెలుసు కదా. తెలుసు. మోసం అంటే ఆడారనుకో, ఆడి ఓడారనుకో, ఆ, మరి నా భర్త గారి మీద కదా ప్రతీకారము. మరి నాకెందుకు, నా మీద మీకెందుకు? ఇంత చేసింది నీకోసమే ఎవరా? మా అన్నగారు. అందుకే ఆ, మీ అన్న గుడ్డోడు అనేది. అందుకే మా అన్న కుట్టాడు, మా నాయన కుట్టాడు. ఆ, ఏయ్, ఏమే? ఇంద్రపత్రపురంలో నీవు మా అన్నగారికి మాకు చేసినటువంటి అవమానాన్ని ఏం అవమానం చేశాను? ఇంతదా ఆ, ఇంతదా ఎంతదే లేదే. దాన్ని పర్వాలేదు. ఏం నువ్వు అవమానం? చేసినటువంటి మోసము అవమానం. ఏమి? ఆ? ఎవరు ఆ, మాకు ఏమి తక్కువని అవమానించా? నేనేం అవమానపరిచాను? ఏయ్, కలమని పొలమేనే పరమజలకుమారి. మరి దుర్మార్గుడా. నిత్య కళాయి పట్టిన త్వరగతో ఏం తక్కువ ఉంది? ఏమన్నా? ఏం తక్కువ లేదు కదా. లేదు. నేను నవ్వలేదన్నా. మా అన్న గారు ఆ ఇంద్రపుస్తపురంలో ఆ, మైసములో ఆ, వలనలో ఏం జరిగింది? జారిపడ్డాడని పడితే నేను నవ్వలేదురా. నేను నవ్వలేదన్నా. నువ్వు నవ్వలేదా? అసలు నేను అలాంటి దానికి కానే కాదు. నువ్వు కాదు. నేను ఎందుకు చాలా ఉత్తమ పతివ్రతము. అవునన్నా. నీ ప్రతిభతనము ప్రపంచానికి తెస్తా ఉంది. ఏమి? ప్రపంచంలో ఒకదానికి ఒక మొగుడు ఉంటాడు, అవును నీకేమో 5 మంది మొగుళ్ళు. కదా. నువ్వు ఉత్తమ పతివ్రత. ఆనాడు శుక్రత పరమన్నా. ఇది ఏనాడు? పతిందేహి 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 పతిందేహి. పతిదేహి పతిదేహిని కామం కన్ను కనుక కన్ను మూసుకుపోయి దేహి 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 నాకు మొగుడు మగాడు కోరుకుంటూ ఆయనేమో ఇచ్చేసా. పిచ్చోడు ఎవరా? ఆయన ఈశ్వరుడు. ఆయన అడిగినంత వరవాలు ఇస్తా ఉంటాడు. ఇంట్లో పురుగులు పడతారా అలా పిలిస్తే? కళ్ళు ఉంటే డంగ పోతాయి. అడ్డాలు వచ్చి దాటి అయిపోయింది. అల్లడికి కాళ్ళకి వేలి దాటింది. సింపర్ నా కొడుకు తలకి నూనె పెట్టుకుని బతుకురా అంటే ఈ పక్క మా కందులు మా వాళ్ళు నిన్నే మాట్లాడుతా ఉండేది. నీకురా చెప్తాడు కొట్ట సింపర్ నా నీకేనా రే? తలకి నూనె పెట్టుకుని బతుకురా. ఎంతమంది నాకు మానాలు ప్రాణాలు చేస్తున్నావు. ఎవరు వాడినా నన్నా? తుజారే నా కొడుకులయ్యా. నీ కొడుక రామ నీకు చెప్పే తుజారే బ్రాహ్మణ
కులం ఏమిటో ముస్లిమ్స్ నల్లరు. మహమ్మద్ దియుడే కదా, అవునా? సాయిబే కదా. అవునా? మరి వారి పేరేమో రాముడు పెట్టుకొస్తాడు కదా. రాముడు పేరు పెట్టా ఉంటే పెళ్ళైన 3 దినాలకి బిడ్డలు పెళ్ళే పెళ్ళైన 3 దినాలకి బిడ్డలు పుట్టలేదనికా నేను నా భార్య లేచుకుంటా పోతా ఉంటుంది. లేచుకుంటా. ఈ ప్రపంచంలో ఆ, వివాహమైన ఆ. 3వ రోజు బిడ్డలకనే వాళ్ళు ఎవరైనా ఉండాలా? నిన్న లాలో గారి కొడుకు పీరు గారు నిన్న సాయంత్రం అవును పట్టుకొచ్చినట్టు తెల్లారే పుచ్చుకుంది. అది సూర్య పుస్తకంలో ఉంటుందిరా. అంటే సూటు పెట్టి కట్టేది నాకు. సూర్యుడు బిడ్డ కట్టుకున్నావా? చూడు పుట్టేదని నేను నా భార్య ఓహో. ఇద్దరు లేచుకుంటా పోతా నేర్చుకుంటారా? ఏడ్చుకుంటా దర్గా కాడికి పోతా ఉంటే ముక్కుందాం అనేసి ఆ, నీ దేవుడు మన శ్రీరామరావు మొన్న పోయింది శ్రీరామనవమి. ఆడొచ్చింది పీతులు ఒరే 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 పిల్లంగోయలు, పిల్లంగోయలు పిల్లిలో 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 అని పీతులో కాదు. షాట్లు మాదిరి ఉంది. దరిద్రుడా, మీ సాయిబులతో వచ్చింది ఇదేరా మాకు. అది షాట్లు కాదు, అది తెలంగాణ అంటే తాళాలు చల్లు 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 అంటూ సౌండ్ వస్తాయి. ఇవి పంపించు పంపించు పంపలు నడిచి అక్కడ పంపిస్తు రేయ్, ఆ పిల్లంగోయలకు ఈ చలాలకు మధ్యలో ఈ పంబలకు అది దరువు. అది అవి లేకపోతే అవి ఈ పక్కల సందులో ఇటు ఉంకోరి ఇటు పొడుగుంటుంది చూడు. ఇటు ఉంకోరి అదేముంటుంది? ఉంటుంది. అదేముంటది? నీ అమ్మ చేస్తా ఏం నువ్వు మాట్లాడే భాష? అది కొమ్మ. అది వేరే, అది వేరే మధ్యలి అందులో అనుకుని కలుసుకొని ఏం సైబా ఏం నువ్వు నీ భార్య ఏడ్చుకుంటా పోతా ఉన్నారేంటంటే ఓ అక్కడ ఉండేవాళ్ళు ఈ మరి లేదని ముక్కుండేదానికి పోతున్నామంటే ఆ దేవుని కడుకుద్దాం. నీ దేవుని కడికి బాగానే ఉరువే వద్దాం. ఇప్పుడు వద్దు, అసలే ఇప్పుడు వద్దు. మా దేవుని కడికి మొక్కు మొక్కుని బిడ్డ పుడితే పేరు పెట్టే మా దేవుని పేరు పెట్టండి. ఓకే చూడు నా కొడుక వాడేమో అమ్మాయి పిలుస్తామండి చెప్పిన మాట ఏంద్రా కొడుకులే. మీ అమ్మ దగ్గర పలుకుంది, నా దగ్గర బల్బ్ ఉంది. మీ అమ్మ దగ్గర పలుకుంది, నా దగ్గర బల్బ్ ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర ఏమో పొరక పలకైతే ఎడంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చేసా బల్బం పొడుగ్గా సన్నగా ఉంటుంది. మంచి జోబులు పెట్టుకుంటున్నా కొడుకు స్కూల్ పంపంటావు. వాళ్ళకేమో వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళకేమో నీ జోబులో. మరి ఏ విధంగా చదువుకోవడానికి బడికి లేదంటే ఇంకొక రకంలో చేరుకోవాలి. ఎట్లా స్కూల్ పోమంటే పోయేదిరా. అప్పుడు అందుకే చెప్పినా నువ్వు అట్టపోతే ఏదైనా నేర్చుకుంటావురా, ఎట్టపోతే నేర్చుకుంటావో, నువ్వు చాక్లెట్కి దుడ్డిస్తా, నువ్వు చదువుకునే దానికి దుడ్డిస్తా, నువ్వు ఛార్జీలకి దుడ్డిస్తా అని ఎన్నెన్నో చెప్పి పంపిస్తా. నాకు నా కొడుకులే నాకలా చేసి చెప్తా ఉంటే నాకేమో నా కొడుకు మీ నాయన చాకరీకి ఇస్తాడంట, నీకురా చెప్తాను. ఖర్చులకు తప్పిస్తాడంట. నీకురా నాకు కాదురా, మీ కొడుకు చెప్పు ఆ మాట. సరే పోలోపలికి ఇంకానా సరే నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడండి. ఏం మాట్లాడింది? ఏముండదన్నా, నీ కళ్ళు కాపులు పెట్టండి, నీ గుడ్లు పూలు పెట్టండి.
ఒరే, వినరా, వినరా, వినరా. నీ కన్ను కాపులు పెరగండి, గుడ్డు కోపలు పెరగండి, ముక్కు మీద కట్టేయ, నీ చేతులు పెరగండి, కాళ్ళు పెరగండి, నీ ముందు రాసి పుట్టుకుంటా, నీ ముక్కు దొరకం పెరగండి. బాగుందే? ఇప్పుడు జరిపిందా నీకు న్యాయమా? ఇప్పుడు జరిపింది న్యాయమా? ఏమంటున్నా నీకు నీకు కూడా రా. నీకురా నంది అది నీదంతా. ఆ సీటుడు. నాశనం అయిపోతారా మీరు? మా ఆడవారు కూడా పోసుకుంటే నాశనం అయిపోతారా? ఓ, ఆ? నేను నీ బొక్కలు ఏయ్, నా ప్రక్కలో ప్రక్కలో రా, రే. బొక్కలో కాదు, ప్రక్కలో. పక్కలో ఏమన్నా ఎంతమంది ఏమొచ్చి నీ దగ్గర పెట్టిద్దా ఏమన్నా దా. నా తిక్కేమన్నా ఇక్కడ సరే దా. ఏమన్నా అడిగిరా ఎంత అవుతుంది టైం 3 మీద ముళ్ళు ఆడుతాం 6 మీద కూర్చో 9 మీద కూర్చో 9 మీద కూర్చో